శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేసుకునే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతుంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దీంతో యువ ఉద్యోగులు 45 ఏళ్లు వచ్చేసరికే రిటైర్మెంట్ అవ్వాలన్న ధోరణి పెరుగుతుంది. అయితే ఇది ఆందోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అడ్వైజరీ సాదక్ ఆహూజా మాట్లాడుతూ ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారత కార్పొరేట్ లో ఆందోళన కలుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, ఎక్కువ వేతనం అందుకుంటున్నారు. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్, ప్రాడక్ట్ టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాల్లో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా నడుస్తుంది. వయసు పెరిగే కొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీకు అలవాటు పడే మనస్తత్వం ఉండడం లేదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్, ప్రాడక్ట్స్, ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 60 ఏళ్లకు పైబడిన వారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి అని ఆయన అన్నారు. 40 ఏళ్లకు పైబడిన వాళ్ళు నైపుణ్యం లేనివారు కాదు. వాళ్ళు యువ ప్రతిభావంతులు మాదిరిగా చురుగ్గా ఉండకపోవచ్చు, కానీ వారి అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీళ్లను పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లకు పైబడిన వారు మెరుగైన నైపుణ్యం ఇచ్చేందుకు ఆఫ్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతుందని ఆహూజా వివరించారు. మరి మీరు ఏ ఏజ్ లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.